హాయ్ అండి. ఈరోజు అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు తయారు చేసి చూపించబోతున్నాను. చాలా గుమగుమలాడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు చేసే వస్తువులు మనం కూడా యూస్ చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూసేయండి. ఈరోజు ఫిష్ 2 కేజీస్ తెప్పించానండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మరియు నిమ్మరసం వేసి మంచిగా కలిపి ఉంచాను. సగం ఫిష్ ముక్కలు ఫిష్ పులుసు చేస్తున్నాను, సగము కంటైనర్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంచాను. ఇవి తెల్లారి కానీ మరుసటి రోజు కానీ ఫిష్ ఫ్రై చేసుకొని తింటామన్నమాట. చేపల పులుసు చిక్కగా రావడానికి అన్ని రకాల మసాలాలు వేసుకోవచ్చండి. నేను అవిసెలు, ఉల్లిపాయ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇది నువ్వుల పౌడర్. కామన్గా ఇంట్లో నువ్వులు వేయించి పెట్టుకుంటాను, ఇట్లా కర్రీస్లో వేసుకోవచ్చని నువ్వుల పౌడర్ వేస్తున్నాను. కోకోనట్ పౌడర్. ఇదిగోండి మ్యాంగో పికిల్ చేసినప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి మిక్సీ పట్టుకున్నాం కదా పొడులు, అవి కూడా ఎనీ టైం కిచెన్లో ఉంచుతాను. ఇట్లాంటి పులుసులు కానీ పప్పుచారు కానీ చేసినప్పుడు కొంచెం పొడి యూజ్ చేస్తాను. ఇవి యూజ్ చేయడం వల్ల మంచి స్మెల్, మంచి టేస్ట్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి పొడులు ఎనీ టైం ఇంట్లో నిల్వ ఉండేలా చూస్తాను. తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి గరం మసాలా పౌడర్ వేసేస్తున్నా. తర్వాత కారం ఎక్కువ అవుతుందేమండి. ఫస్ట్ ఫిష్కి ఉప్పు కారం పట్టించి ఉంచాను, మళ్ళీ ఫిష్లో కూడా ఎక్కువనే వేసాను. ఇది చేసేటప్పుడు మట్టుకే చూసుకోండి, ఉప్పు తగినంతగా. ఫస్ట్ చేపలు కలిపాను కాబట్టి కొంచెం ఆపాను. ముందుగా అవిసెలు, ఉల్లిపాయ మిక్స్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నా. ఏంటి శ్రీదేవి అన్ని రకాల పౌడర్లు, పేస్ట్లు వేస్తుంది కానీ అసలు ఫిష్ కర్రీ అని చెప్పి ఫిష్ వేయట్లేదని చూస్తున్నారా? ఈ పులుసు కాస్త మరిగాక ఫిష్ వేస్తే ఫిష్ విచ్చకుండా ఉంటుంది అనేసి పూర్వకాలం వాళ్ళు ఈ చేపల పులుసు రెడీ అయిన తర్వాత చేప ముక్కలు వేసేవాళ్ళు. ఈరోజు నేను అదే విధంగా చేస్తున్నాను. పులుసు మరిగాక ముక్కలు వేసాం కాబట్టి చేపల పులుసు చాలా త్వరగా రెడీ అవుతుందండి. మనకు జలుబు, జ్వరం వచ్చినప్పుడు అంటే సీజన్ బట్టి అలా మార్పులు అవుతూ ఉంటాయి ఆరోగ్యంలో. అలాంటప్పుడు ఈ పెప్పర్ పౌడర్ ఈ పులుసులో, కూరల్లో ఏర్పడకుండా వేసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా త్వరగా మంచిగా అవుతుంది. ఫైనల్గా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుందాం. చేపల పులుసు చాలా గుమగుమలాడుతుందండి. ఈ స్మెల్ మనం ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంట్లో వండుకోవాల్సిందే. ఓకే అండి, గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయింది. మా వారికి డైరెక్ట్గా కర్రీ ప్లేట్లో వడ్డించొద్దు, ఇట్లా ప్రత్యేకంగా గిన్నెలో వడ్డించాలి. అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు మీకు కూడా నచ్చిందనే భావిస్తున్నాను. ఈ వీడియో చూసాక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా వచ్చింది మళ్ళీ కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను. మా వీడియోలకి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. బై బై.